నేను అప్పగించుకోవాలి, నువ్వు బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం ఎందుకు సిలువలో మరణించాడో తెలుసా? నువ్వు బ్రతకాలనే ఆధ్యాత్మిక బ్రతికి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాట చెబుతున్నాను, ఆత్మలో బ్రతికిన వారు మాత్రమే సదాకాలం దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మృతమైన అనుభవం నీలో ఉంటే నువ్వు దేవునితో ఉండలేవు, దేవునితో సహవాసం చేయలేవు. ఎందుకోసం అంటే దేవుడు జీవం గలవాడు గనక ఆయనతో సహవాసం చేసేవారు కూడా జీవం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవా, నీవు నన్ను బ్రతికించావు గనుక నీకు కృతజ్ఞతలని ఆ దేవుని సేవకుడు ప్రభువుని గణపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరినీ బ్రతికించాడు అనే మాటను గమనించాలి. రెండో ప్రాముఖ్య విషయాన్ని కూడా చూసాము. ఒకటి బ్రతికించావు, రెండవది ఏం చేశావు? స్వస్థపరిచావు. యు హ్యావ్ హీల్డ్ మీ లార్డ్. నా స్వస్థతకు ఆధారము నీవే, నన్ను స్వస్థపరిచిన దేవుడు నీవే. బహుశా దావీదు గారు ఉన్న కాలంలో అతను ఎదుర్కొన్న